సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? వైసీపీ ఏమో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ ఎవరైతే సహకరిస్తారో, రెడ్ బుక్ అమలు చేస్తారో అటువంటి అధికారులనే రాష్ట్రంలో ప్రజెంట్ అధికారులుగా ఉన్నారని చెప్పి వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు? రెండిట్లో ఏం చెప్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పార్టీకి 1,00,000 మందిని అరెస్ట్ చేయాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా గ్యాంగ్ అని తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియా గ్యాంగ్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది. గతంలో మాఫియా గ్యాంగ్ అంటే మనం బాంబేలో దావూద్ ఇబ్రహీం అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే మాఫియా గ్యాంగ్ లీడర్గా ఉండి, అరే అసలు స్వయంగా ఐపీఎస్ అధికారులే మహిళల్ని కిడ్నాప్ చేస్తే మాఫియా గ్యాంగ్ కాకుండా ఇక వాళ్ళ దేశభక్తులు అనలేం కదా. మహిళల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు రక్షకుల్ని భక్షకులుగా మారి స్వయంగా ఐపీఎస్ అధికారుల స్థానంలో ఉండి ముఖ్యమంత్రి ఇంట్లోనే కుట్ర బన్ని దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇది చేస్తే అది డెఫినెట్గా మాఫియా గ్యాంగే. తర్వాత హత్యలు చేసి డోర్ డెలివరీ చేయటం, సుధాకర్ ఒక మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని నువ్వు మాస్క్ అడుగుతావు మా గవర్నమెంట్ని అని చెప్పేసి అతను పిచ్చోని చేసి హత్యలు చేయటము, ఇంకొక అతనికి శిరోముండం చేయటము, మరి చివరికి స్వయంగా రాష్ట్రపతి కల్పించుకొని దానికి న్యాయం చేయమన్నా కూడా న్యాయం జరగలేదు. అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండలేవు, టెంపరీగా ఉంటాయి. తర్వాత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, రాజకీయంగా సమాజ్ చేస్తారు. ఇవాళ అదే జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తుంటే ఒక 40-50 సీట్లు తగ్గుతాయి, లేదా 80 సీట్లకు వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం భయపడుతుంది. అంటే మేము వస్తే మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది, మేము ప్రశ్నిస్తామని చెప్పి అనేది జగన్ గారు చెప్తారు. అంటే ఏం చెప్తారు కూటమి తరపు నుంచి? అంటే ఇవాళ జగన్మోహన్ నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుందా జగన్మోహన్ రెడ్డిని చూసి? అంటే ఒక విషయం అండి, కూటమి ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడట్లేదు. దేనికంటారు ఎందుకంటే నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా ఆయన ఏదో స్పీచ్ ఇస్తే అక్కడ కూడా మహిళలు లేసి ఈ పిచ్చి స్పీచ్ ఆపు, మాకు తెలిసింది ఈ సంగతి అని చెప్పారు నిన్నగాక మొన్న. తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి, ఆయన పులివెందులకి పులి కాదు, ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ప్రతాపం ఏంటో అని చెప్పేసి రాష్ట్రపతి తెలిసింది. ఇప్పటిదాకా కొంతమంది వ్యక్తులను చూపించి భయపెట్టాడు. ఆ భయం అనేది 4 సార్లు చూస్తారు, 5వ సారి ఆటోమేటిక్గా అది పులి కాదు పిల్లి అని చెప్పి తెలిసిపోయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లిని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అది ఇంపాసిబుల్, అది క్రాస్ అయిపోయింది టైం అది. సార్ లాస్ట్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ గతానికి ఇప్పుడు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇప్పటివరకు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎక్కడైనా చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. 24 గంటల్లోనే ఆ ముద్దాయిని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చేస్తారు. ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఎందుకంటే అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ళు కర్రలు ఇస్తేయచ్చు, అదేం తప్పు కాదు, అది వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు రాళ్ళు వేయొచ్చు కర్రలు వేయొచ్చు అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ ఒక డీజీపీనే చెప్పారు. చెప్పినప్పుడు హైకోర్టు కూడా పిలిపించింది. అసలు నువ్వు డీజీపీవా కానిస్టేబుల్వా, అసలు చట్టంలో ఏముందో ఐపీసీ సెక్షన్స్ ఏంటో నువ్వు చదువుకో అని చెప్పేసి చివాట్లు పెడతాం జరిగింది. అంటే చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని గత ప్రభుత్వంలో హైకోర్టు పిలిచి 4 సార్లు చివాట్లు పెట్టింది. అంటే అంతకు మించినటువంటి అవమానం మరి ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు, మనం చూడలేము. మనం సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, నా విజన్ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, దేశంలోనే నెంబర్ 1గా చేయడానికి నా ప్రాణం ఉన్నంతవరకు నేను ప్రయత్నం చేస్తాను. మరి కొన్ని శక్తులు ఈ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారు, వాళ్ళని ఏ పరిస్థితుల్లో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని చూస్తూ వాళ్ళ పట్ల జాలి పడే పరిస్థితి లేదు. డెఫినెట్గా చట్టపరంగా వాళ్ళ మీద మేము కక్ష సాధింపు కాదు, కానీ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లో తీసుకొని చట్టం తమకు చుట్టమని చెప్పేసి వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, హత్యలు, రేపులు ఏవైతే ఉన్నాయో, మర్డర్లు కానీ ఇవన్నీ కూడా వీటి మీద చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా వీళ్ళకి ప్రతి జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున నమ్మకం ఏర్పడింది. సింగిల్ లైన్లో చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్తారు? అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో పరిపాలన మనం చెప్పాలంటే ఆయన పరిపాలన నిజంగా ఎమర్జెన్సీని తలపించింది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు ఆయన అవినీతి కోసం. మరి ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం
ఆయన ఏమైనా చేస్తాడు అనేది కూడా చాలా స్పష్టంగా చూస్తాం మనం. హైదరాబాద్లో చూస్తే మీకు హిందూ ముస్లింల మధ్య గొడవ పెడితే 400 మంది చనిపోయారు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే అని చెప్పేసి. ఆ రోజు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి గురించి కోట్ చేసి చెప్పిన మాట అదనమాట. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి, దానికోసం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాడు, దానివల్ల 400 మంది హత్యకు గురయ్యారు, దీనికి కర్త కర్మక్రియే రాజశేఖర రెడ్డి గారు అని స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో చెప్పినటువంటి మర్రి చెన్నారెడ్డి గారి మాట.